వానాకాలంలో చల్లటి గాలులు తుంపర్లతో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇదే కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల దాడి కూడా ఎక్కువగా ఉంటుంది. గాలిలోని తేమ వల్ల వైరస్లు, బ్యాక్టీరియాలు వేగంగా వ్యాపిస్తూ మన ఊపిరితిత్తులపై దాడి చేస్తుంటాయి. అయితే సీజన్కు తగ్గట్టుగా అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు చక్కగా చెక్ పెట్టొచ్చు. వానాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువ? వర్షాకాలం లోపల జలుబు రావడము, దగ్గు, గొంతు నొప్పి, ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఈ వర్షాకాలం లోపల ఎక్కువగా తేమ ఉండడం మూలంగా వైరస్లు, బ్యాక్టీరియాలు గాలి లోపల మరియు సర్ఫేస్ పైన ఎక్కువ కాలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా మరియు ఫంగస్ వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి తాత్కాలికంగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దీని మూలంగా వైరస్లు విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ జలుబుకు, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు మధ్య తేడాను ఎలా గుర్తించాలి? సాధారణ జలుబు లోపల తుమ్ములు ఎక్కువగా రావడము, ముక్కు గారడము, ముక్కు దిబ్బడ, గొంతులో నొప్పిగా ఉండడము, అదేవిధంగా దీంతో పాటు తేలికపాటి జ్వరము ఉండొచ్చు, లేదంటే జ్వరం లేకపోవచ్చు. సో ఈ లక్షణాలు అన్నవి 5 నుంచి 7 రోజులలో తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. తేలికపాటి దగ్గు కూడా ఉండొచ్చు. అయితే ఈ తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లోపల దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ వస్తుంది. ఈ తెమడ అనేది కలర్లో ఉంటుంది. దానితో పాటు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా ఈ దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ఛాతిలో నొప్పి రావడం అనేటటువంటిది తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లో చూస్తుంటాము. అయితే ఈ లక్షణాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి, రోజు రోజుకు పెరుగుతూ పోతుంటాయి. సో ఈ విధంగా సాధారణ జలుబుకు ఈ తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా ఈ విధంగా ఉంటుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో, వృద్ధుల లోపల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వైరస్లు విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది. కావున చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా దుమ్ము, ధూళికి ఎక్స్పోజ్ కాకపోవడము, అదేవిధంగా గాఢమైన వాసనలకు ఎక్స్పోజ్ కాకపోవడము, పొగకు దూరంగా ఉండడము, చల్లటి వాతావరణంకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అంటే చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండాలి. అదేవిధంగా వర్షంలో ఎట్టి పరిస్థితుల్లో తడవకూడదు, ఇంట్లో తడి బట్టలను ఆరేయకూడదు. అదేవిధంగా వృద్ధులలో చూసుకున్నట్లయితే ఈ చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు వచ్చే విధంగా డోర్లను ఓపెన్ పెట్టుకోవడం కానీ, విండోస్ను ఓపెన్గా పెట్టుకోవడం కానీ చేయాలి. అదేవిధంగా సమతుల ఆహారం తీసుకోవడము, తగినంత నీళ్లు తాగడం అనేటటువంటిది చేయాలి. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది ఇతరులకు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వైరస్ మరియు బ్యాక్టీరియా తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. వర్షంలో తడిస్తేనే జలుబు చేస్తుందా, లేక వైరస్ల వల్ల వస్తుందా? వర్షంలో తడిచినప్పుడు మాత్రమే జలుబు వస్తుందనేది అది అపోహ. జలుబు అనేది వైరస్ల వల్ల వస్తుంది. ముఖ్యంగా రైనో వైరస్ మూలంగా జలుబు అనేటటువంటిది వస్తుంది. సో ఈ వర్షంలో తడిచినప్పుడు, ఈ ఎక్కువసేపు చలిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా అంటే టెంపరీగా ఈ సాధారణంగా మన లోపల ఈ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది ఈ తగ్గిపోవడం అనేటువంటిది చూస్తుంటాము. దాని మూలంగా అప్పుడే వైరస్ల తాకిడికి గురైనప్పుడు ఈ వైరస్లు వృద్ధి చెంది జలుబు అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దగ్గు, జ్వరం, కఫం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? ఎవరిలో అయితే దగ్గుతో పాటు తెమడ వస్తుందో, తెమడ అనేది పసుపు రంగులో ఉండడం కానీ, గ్రీన్ కలర్లో ఉండడం కానీ, ఇలా కలర్ మారినప్పుడు
అదేవిధంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు పారాసిటమాల్ మాత్రలు వేసినప్పటికీ 3 రోజుల తర్వాత జ్వరము తగ్గనప్పుడు కానీ, జ్వరము తీవ్రంగా ఉండి వణుకుతూ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఈ ఆక్సిజన్ సాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ సాచురేషన్ అనేది 96 కంటే లేదా 95 కంటే తగ్గిపోతున్నప్పుడు కానీ, బీపీ తగ్గినప్పుడు కానీ ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఫ్లూ, న్యూమోనియా వంటి వ్యాక్సిన్లు ఎవరెవరు తప్పనిసరిగా తీసుకోవాలి? ఈ వర్షాకాలం లోపల వైరస్, బ్యాక్టీరియా విజృంభిస్తున్నటువంటి సమయం లోపల వ్యాక్సినేషన్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే 6 నెలల కంటే అంటే చిన్నపిల్లల్లో రొటీన్గా షెడ్యూల్ ప్రకారము ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు విధిగా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సిన్స్ అనేటటువంటిది తీసుకోవాలి. ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరంటే ఈ గుండె సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఈ కాలేయ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సిన్ అనేటటువంటిది తీసుకోవాలి. అదేవిధంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లల లోపల షెడ్యూల్ ప్రకారము న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేటటువంటిది ఇప్పించాలి. 50 సంవత్సరాల కంటే పైబడినటువంటి వ్యక్తుల లోపల ఎవరైతే అంతకుముందు న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోరో వారికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇప్పించాలి. అదేవిధంగా ఈ హెచ్ఐవి పేషెంట్లు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇతర వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి, ఇన్ఫెక్షన్లను తప్పించుకోవడానికి ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేటువంటిది విధిగా తీసుకోవాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం వానాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి, గాఢమైన వాసనలకు దూరంగా ఉండాలి, పొగకు దూరంగా ఉండాలి. అదేవిధంగా చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి, చల్లటి నీళ్లను తాగకూడదు. అదేవిధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయాలి. అదేవిధంగా యోగా చేయడం కానీ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ మెడిటేషన్ చేయడం కానీ, అదేవిధంగా నెమ్మదిగా శ్వాస తీసుకునేటటువంటి ఎక్సర్సైజ్లు, ముఖ్యంగా ప్రాణాయామం చేయడం కానీ చేయాలి. అదేవిధంగా ఈ నెమ్మదిగా శ్వాస తీసుకునేటటువంటి పర్సనల్ లిప్ బ్రీతింగ్ అంటాము, అంటే స్లోగా బ్రీతింగ్ తీసుకోవడం అనేటటువంటిది చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఇంటి లోపల తడి బట్టలు ఆరేయకూడదు. అదేవిధంగా ఇంటి గోడలకు తడి రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వానాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు సకాలంలో చికిత్స తీసుకోవాలి. ఆస్మా అటాక్స్ వచ్చినప్పుడు సత్వరమే వైద్య సాయం పొందాలి. వానకు ఎక్కువగా తడవకూడదు. నిత్యం ఆవిరి పట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. గదిలో వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు చాలా వరకు తగ్గిస్తాయి.